తిలక్ గారు చెప్పండి, చంద్రబాబు గారు అసలు తన మీద కేసులు లేనట్లుగానే అసలు వీళ్ళతోటి రాజకీయం చేయాల్సి వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మరోవైపు ఓటర్లు 2000 తీసుకుంటున్నారు అని అన్నారు. మేము ఇవ్వని చెప్పలేదు ఆ రోజు కూడా. రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీలుగా ఇవ్వని చెప్పకుండా మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మీరు తిరస్కరించండి అన్నారు. దాని మీద సిపిఎం వాళ్ళు లేఖ రాశారు. ఈ క్రిమినల్ కేసులు దీని మీద మీ కామెంట్ ఏమిటి? నమస్కారం. ప్యానల్లో ఉన్న సభ్యులు ఎన్ఆర్ఐ గారు, రమేష్ గౌడ్ గారు. ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, ఓటర్లకు డబ్బులు పంచడం అనేది ఈ రాష్ట్రంలో ఈ కల్చర్ ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదా? ఆయన వచ్చిన తర్వాత అంతకుముందు ఏదో 20 రూపాయలు, ఓటుకి 20 రూపాయలు ఇస్తే చాలా గొప్ప అనుకునేవాడు కాంగ్రెస్ టైంలో. ఈయన వచ్చిన తర్వాత 100 దాటిపోయి 1000 రూపాయలకి వెళ్ళిపోయింది. 1000 రూపాయలకి వెళ్ళిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఆయన జనాన్ని గుర్తులేదు అనుకుంటారో, లేకపోతే మభ్య పెడతాను అనుకుంటారో, ఆయన చెప్పింది వేదం అని ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటారో ఏమిటో అర్థం కాదండి. అబద్ధాలు అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. రెండో అంశం కేసు. ఆయన మీద ఈ మధ్య చింతకాయల విజయ్ గారు జగన్ గారి కేసులు ఎందుకు ఎంక్వైరీ జరగలేదు, ఎందుకు లేట్ అవుతున్నాయని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు లోక్సభలో. స్పీకర్ గారు అనుకున్నారు ఎందుకు. నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారి స్టేలు ఎన్నాడు పెండింగ్ ఉంటాయండి? దాని గురించి ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కేసులు ఆయన విత్డ్రా చేసుకుంటారు, దాని మీద ఎందుకు మాట్లాడరు? పార్లమెంట్ అది చర్చ పెట్టచ్చు కదా. ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా తన మీద తన కేసులు విత్డ్రా చేసుకున్నారా? అలా చేసుకోవచ్చా? అది పద్ధతేనా? అడ్మినిస్ట్రేషన్ దుర్వినియోగం చేయడం కాదా అధికారాన్ని? దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరగట్లా? ఇదే పద్ధతి అయితే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా వాళ్ళ మీద కేసులు ఉంటాయి అసలు? దాని గురించి మాట్లాడకుండా నా మీద కేసులు లేవు, ఎందుకు లేవు, ఏది లేని కేసు మొదలు ఎన్నిక ఐఎన్జీ భారత్ ఈ మధ్య జడ్జిమెంట్ వచ్చింది కదా, దానికి బాధ్యులు ఆయన జనాన్ని మధ్య పెడుతున్నాను అనుకుంటే అంతకంటే సుప్రీంకోర్టుకు ఎంఎస్ క్యూరీ హన్సారియా నివేదిక. దాంట్లో చంద్రబాబు, డీకే శివకుమార్లపై 19 చొప్పున కేసులు, రేవంత్పై అత్యధికంగా 89, సువేందుపై 29 అట. 14 మంది సీఎంల మీద కేసులు. అండ్ నా ప్రశ్న ఏమంటే, చంద్రబాబు గారు ధైర్యంగా అసలు తన మీద కేసులు లేనట్లు, ఎదుటి వాళ్ళ మీద కేసులు ఉన్నట్లు, చంద్రబాబు గారి మీద కూడా సీరియస్ కేసులు కూడా ఉన్నాయి కొన్ని. ఆ పొంగనూరు ఘటన జరిగింది కదా, పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోయిన ఘటన, పోలీస్ వాహనం తగలబెట్టి దగ్ధం చేసిన ఘటన, కొందరు టీడీపీ కార్యకర్తలనండి ఎవరన్నా కానివ్వండి, ఆ టైంలో ఆయన అక్కడ సభ పెట్టారు కదా. సో అవన్నీ ఉన్నప్పటికి కూడా తన మీద ఏం కేసులు లేనట్లు ఎదుటి వాళ్ళనే రకరకాలుగా విమర్శిస్తారేమిటా అని నాకు అర్థం కాదు. ఆయన పార్టీ వాళ్ళని నమ్మించవచ్చు కానీ ప్రజలను ఎట్లా నమ్మిస్తారండి? పార్టీ వాళ్ళు నమ్మరు, వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు నోరు మూసుకుని కూర్చుంటారు. ఎన్ని కేసులు లేవండి ప్రజల్లోకి వస్తే, ఎన్ని కేసులు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా శాసనసభలో నా మీద హత్యా ప్రయత్నం జరిగే ప్రమాదం ఉంది, నాకేదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారి కారకులు అని చెప్పారు లేదా? రికార్డులు తీయమనండి, రికార్డులు తీసి చెప్పమనండి. తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమారి గారు అసెంబ్లీలో ఎంత ఆరోపణలు చేశారో కూడా చనిపోయిన వంగవీటి ఇప్పుడు డైయింగ్ డిక్లరేషన్ అంటారు. ఆయన డైయింగ్ డిక్లరేషన్ పక్కన పెట్టండి. శాసనసభ అత్యున్నతమైన వేదిక, అక్కడ వంగవీటి మోహన్ గారు చెప్పారు లేదా? రికార్డులు తీయమనండి. రైట్, ఓకే. యానాది గారు మీరేమంటారు? సీఎంల మీద క్రిమినల్ కేసులు, అట్లాగే ఓటర్లకి డబ్బు పంపిణీపై విచారణ జరిపించండి అని సిపిఎం శ్రీనివాసరావు గారు లేఖ రాశారు. సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమిటి? నమస్కారం అండి మీకు, ప్యానల్లో పెద్దలకి, సాక్షి వ్యక్తులకి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది. ఆయన ఏదైతే చేస్తాడో అది ఇతరుల మీద రుద్దేదానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఆయన చేసేటప్పుడే ఇతరుల పైన రుద్దేస్తాడు. ఆయన పైన కేసులు ఉన్నాయన్నప్పుడు టక్క వాళ్ళపైన కేసులు ఉన్నాయి, వీళ్ళపైన కేసులు ఉన్నాయి, నా పైన కేసులు లేవండి. అంటే రికార్డు పరంగా 19 కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పినా నా పైన కేసులు లేవు, వాళ్ళపైన ఉన్నాయి, వీళ్ళపైన ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి, జైలుకి పోయచ్చు. రాజశేఖర రెడ్డి గారు నా పైన 30 కేసులు ఇచ్చి ఒక్కడు కూడా నిరుపు. వాస్తవమే, ఎందుకంటే మీరు జైల్లో 53 రోజుల నుండి బెయిల్ రాక కేసులు ఇరక్కపోయిన రోజు కూడా ఏం చేస్తే నాకు కళ్ళు కనపడటం లేదు, నేను కన్నా ఆపరేషన్ చేసుకోవాలి, ఏదో దిడ్డదారిన బెయిల్ తెచ్చుకొని
అదే పర్మనెంట్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగలడు, ఏ దాన్నైనా ఆయన తప్పు చేస్తాడు. ఈరోజు చూడండి, దానికి ఆయనే లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి దుష్ప్రచారం చేశాడు. ఎందుకంటే ఆయన కల్తీ నెయ్యి అమ్మేదానికి ప్రిపేర్ అయిపోయాడు. తప్పు మీరు అట్లాంటి ఆరోపణలు చేయమాకండి దయచేసి. ఎందుకంటే అట్లా అంటారు. ఆయన తప్పుడు చెప్పండి. ఆయన రెడీ అట్లా అంటారు. నో ఐ డోంట్ యాక్సెప్ట్. ఓకే, ఈ రోజు ఉన్నటువంటి లడ్డు చూడండి, ఆ రోజు ఉన్నటువంటి లడ్డు చూడండి. ఈ రోజు 3 రోజులకే ఎండిపోతా ఉండదు. ప్రతి ఒక్క భక్తుడు కూడా లేదు. మీ ఉద్దేశం నాకు తెలియదు. నాణ్యత లేదంటే అదే నేను అనేది. ఎందుకంటే ముందుగా ఇతరుల పైన ప్రచారం చేస్తారు. ఆయన పైన ఉన్నటువంటి అన్ని కూడా ఇతరుల పైన తోసేయడము ఆయనకు అలవాటు. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ ఇతరుల పైన టక్కని తోసేస్తారు. ఆయన తప్పించుకొని అబద్ధాలు చెప్పి డైవర్ట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు మించిన నాయకుడు లేడు. ఆయన పైన కేసులు ఉన్నాయి. ఆయన కేసులు ఆయనే కొట్టేపించుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఈ రోజు ఆయన పైన ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 కేసులు ఆయనే కొట్టేపించుకున్నారు కదా. అంటే మరి కేసులు లేకపోతే ఆయన ఎందుకు కొట్టేపించుకుంటారు? ఆయన కొట్టేపించుకున్నారంటే ఆయన పైన కేసులు ఉన్నాయలే కదా, ఆధారాలతో సహా. రైట్, రమేష్ గారు. ముందుగా పెద్దలు కేసర్ గారికి, అదేవిధంగా యానదయ్య గారికి, తిలక్ గారికి మరియు మన ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చూసాం, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి గురించి దేశమంతా ఓటుకు నోటు కేసులో ఏం జరిగింది, రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా చూసాం సార్. ఓటుకు నోటు కేసులో ఎవరు ముద్దాయిగా ఉన్నారు, ఎవరిపైన లేదు. ఆయన ముద్దాయి కాదు. దయచేసి మీరు తెలియకుండా మాట్లాడొద్దు. ఆయన ముద్దాయి కాదు. ఆయన పేరు ఛార్జ్ షీట్లో అనేక చోట్ల ప్రస్తావించారు, కానీ నిందితుల జాబితాలో ఆయన పేరు లేదు. అదేవిధంగా పొంగనూరులో ఈయన ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు అక్కడ విషయంతో మొదలుకుంటే దాదాపు ఎన్నో కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు కేసులే లేవు అని చెప్పడం అనేటటువంటిది ఏ విధంగా తయారైంది? ఇప్పుడు చెప్పారని కదా, జనరల్ గా అంటుంటారు ఎదుటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళతో నేను రాజకీయాలు చేయాల్సి వచ్చింది అది అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో 19 కేసులు ఉన్నాయని పేపర్లో వచ్చింది కాబట్టి చర్చ అంతే. ప్రజానికాన్ని ఏ విధంగా అయినా కూడా మభ్యపెట్టచ్చు, ఎన్ని ఆబద్ధాలైనా చెప్పచ్చు. ఆ అబద్ధాన్ని నిజం చేసేటటువంటి వ్యవస్థలు కానీ ఏదైనా కూడా తనకి సాధ్యమవుతుంది. కాబట్టి పదే ఈ రాష్ట్రాన్ని మోసం చేసేటటువంటి రీతిలో ఈ కేసులు కానీ ఇంకోటి ఏదైనా కానీ సార్ మభ్యపెడతా ఉన్నాడు. అది నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ వాస్తవాలు ఏంటి అనేటటువంటి ప్రజలకు తెలుసు. అందరికీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఎవరు ఏంటి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. రైట్, మరో అంశంలోకి వెళ్దాం. సర్కార్ బడులకు రామ్. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న ప్రవేశాలు. ఈ 2 ఏళ్లలో 6 లక్షల మేర తగ్గిన విద్యార్థులు. మండలి సాక్షిగా నిజం ఒప్పుకున్న మంత్రి లోకేష్. బాబు పాలనలో కొరవడిన మౌలిక సదుపాయాలు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలకు మంగళం అంటూ ఓ ప్రధాన వార్తగా సాక్షిలో ఇచ్చారు. ఏపీలో సంక్షోభంలో విద్యా వ్యవస్థ ఉందని కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నేత నేహా బోరా వ్యాఖ్యానించారు. డిఎస్సి అక్రమాలపై కూడా పోరాడతామన్నారు.